ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం అందించి ప్రాణదానం చేసే రక్తదాతలే నిజమైన హీరోలని సినీ నటుడు దర్శకుడు ఆర్ఎస్ నంద అన్నారు. మంచిర్యాల జిల్లాలోని రక్తనిధి కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ సమాజంలో గొప్ప నాయకులని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు, తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రమాద బాధితులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రెడ్ క్రాస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మా అన్నింటిని పురస్కరించుకొని ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనిషిగా పుట్టడం ఒక వరం అయితే, ఆ మనిషి సాటి మనిషికి సేవ అందించడం అనేది ఇంకొక వరం. అలాంటి వరాల్లో ఈ రక్తం దానం చేయడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ, అలాంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. అందరికీ క్షణార్థి. నేను మీ ఆర్ఎస్